తలలో పేనంత చిన్నగా కనిపించే ఆఫ్రికన్ పురుగు ఒకటి భారత్లో వంట నూనెల దిగుబడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దానిని ఆఫ్రికన్ ఆయిల్ పామ్ వీవిల్ అని పేర్కొంటున్నారు. ఈ చిన్న అతిథి భారత ఆయిల్ పాము తోటల్లోకి వచ్చిన తర్వాత మొక్కల మధ్య సహజ పరాగ సంపర్కం జరగడానికి సహాయకారిగా మారి ఆయిల్ పామ్ దిగుబడులు, సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడిందని గుర్తించారు. ఈ కీటకం భారత్లో ప్రవేశించిన 2 ఏళ్ల తర్వాత చేసిన పరిశోధనా ఫలితాల్లో ఆయిల్ పామ్ దిగుబడులు పెరిగాయని స్పష్టంగా తేలింది. వంట నూనెల కోసం భారత్ సంప్రదాయ పంటలపై ఆధారపడుతుంది. కానీ అధిక జనాభా ఉన్న భారతదేశానికి ఏటికేడు పెరుగుతున్న వంట నూనెల డిమాండ్ తీర్చడం ఒక పెద్ద సవాల్గా మారిందనే చెప్పొచ్చు. వంట నూనెల దిగుమతుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారత్. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ గింజల ద్వారా 5 రెట్లు ఎక్కువగా నూనె లభిస్తుంది. సంవత్సరం అంతా కాపు కాస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పంట సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ప్రారంభించింది. ఆయిల్ పామ్ పుట్టినిల్లైన పశ్చిమాఫ్రికాలో సహజ పరాగ సంపర్కం జరగడానికి ఎలైడోబియస్ క్యామరునికస్ కీటకం కారణమని మలేషియా వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత సంప్రదాయ నూనె పంటలైన నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, కొబ్బరి లాంటి సీజనల్ పంటల్లో అతివృష్టి, అనావృష్టిల నేపథ్యంలో స్థిరమైన దిగుమతులు ఆశించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ పామ్ నమ్మదగిన పంటగా, నూనె సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 28 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణం ఉందని నిర్ధారణకు వచ్చింది. 1991-92లో భారత్లో ఆయిల్ పామ్ సాగు కేవలం 8,000 హెక్టార్లు ఉంటే 2025 మార్చి నాటికి అది 5.56 లక్షల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ లోక్సభకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి వద్దనున్న భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పరిధిలో ఆయిల్ పామ్ తోటల్లో ఈ కీటకాల జీవన చక్రంపై పూర్తి పరిశోధన చేశారు.